హలో అండి, వెల్కమ్ టు ట్రావెలింగ్ వీడియో. ఈ వీడియోలో మనం హిందూపురం నుంచి సోమందేపల్లి జస్ట్ 28 కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాం. హిందూపురం దాటిన వెంటనే వచ్చే కొట్నూరు గ్రామం ఇది. హిందూపురం నుంచి కొట్నూరు కేవలం 6 కిలోమీటర్లు ఉంటుంది. కొట్నూరు రోడ్డు మార్గంలో బస్సు ప్రయాణం చేస్తోంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ చూడొచ్చు మనం. అందమైన ప్రకృతి మధ్య ప్రయాణిస్తున్నాం మనము. కొద్ది దూరంలో ఆటోని ఓవర్టేక్ చేయబోతున్నాం. పంట పొలాల మధ్య ప్రయాణం చేస్తున్న బస్సు. ఇప్పుడు సమీపిస్తున్న ఊరి పేరు కేతగాని చెరువు. కేతగాని చెరువు గ్రామం హిందూపురానికి ఖచ్చితంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుంచి మనం ఇప్పుడు కేవలం 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాము. కేతగాని చెరువు గ్రామంలో పరిసరాలు చూస్తూ ప్రయాణం చేస్తున్నాం. కేతగాని చెరువు గ్రామంలోని ఇళ్లను చూస్తూ, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను చూస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. ఊరిలో కాబట్టి బస్సు కొంచెం నెమ్మదిగా ప్రయాణిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఊరి పేరు చాలకూరు. రోడ్డుకు పక్కగా ఉన్న ఇళ్లను చూస్తూ మనం ప్రయాణిస్తున్నాము. చాలకూరు గ్రామం. మన ప్రయాణం చాలకూరు గ్రామం మీదుగా సాగుతోంది. చాలకూరు గ్రామం దాటి ప్రయాణిస్తున్న బస్సు ఒక మలుపు తిరుగుతూ ప్రయాణిస్తోంది. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న బస్సు ప్రయాణం. ఇప్పుడు వస్తున్న ఊరి పేరు చాకర్లపల్లి. ఈ ఊరిలో ఒక రైల్వే గేట్ ఉంది. ఆ రైల్వే గేట్ పైన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కాకపోతే చాలా రోజులుగా ఆ బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి అవ్వకపోవడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది. గేట్ వేస్తే ఒక్కోసారి ఇక్కడ 2 ట్రైన్లు కూడా క్రాసింగ్ పడుతుంది. అటువంటప్పుడు ప్రయాణికులకు చాలా ఆలస్యం అవుతుంది. ఈ గేటు నిర్మాణం త్వరగా పూర్తయితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఎంతో సమయం ఆదా అవుతుంది. చాకర్లపల్లి దాటిన తర్వాత బస్సు సోమందేపల్లి సమీపిస్తోంది. సోమందేపల్లి గ్రామంలోకి ఎంటర్ అయ్యాము. బస్సు టైర్లో గాలి కొట్టించుకోవడానికి ఇక్కడ ఆపారు.
బస్సు టైర్లో గాలి తగ్గిపోవడం వల్ల గాలి నింపుతున్నారు. బస్సు టైర్లో గాలి నింపుకున్న తర్వాత బయలుదేరింది. వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడ. బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. సోమందేపల్లి రోడ్డు, వర్షంలో కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ట్రావెలింగ్ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.